2007కి తగినట్టుగా స్పందించేట్టుగా మనని అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటూ ఈ కాలరూపుడికి మనం వీడ్కోలు పలుకుదాం. ఈరోజు మనకి ఆచార్యుల యొక్క పరమపద మహోత్సవం. మన శరీరానికి సంస్కారాలు చేసి ఆత్మ జ్ఞానాన్ని వికసింపచేసేటటువంటి ఆచార్యులు మంత్రార్థాల ద్వారా మనని ఉజ్జీవింపచేసేటటువంటి ఆచార్యులకి నిజానికి మరణము అనేటటువంటిది ఇప్పుడు ఉండదు. ఆచార్యులకి అవతారమే తప్ప మరణం ఉండదు. ఆచార్యులు ఈ లోకంలో మనని తరింపచేయడానికి అవతరిస్తారు. జ్ఞానాన్ని వారు అనుగ్రహిస్తారు. జ్ఞానానికి మరణం ఉండదు. ఎప్పుడు జ్ఞానం కలిగినటువంటి ఆత్మ ఎప్పుడు నిత్యంగా ఉంటాయి. అట్లాంటి నిత్యమైన ఆత్మని మనకి తెలియచెప్పి దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం మనకు కలిగించినటువంటి ఆచార్యులు మనం ఉన్నంత వరకు వారెప్పుడు ఉన్నట్టే. వారు అందించినటువంటి జ్ఞానం ఎక్కడెక్కడ దాకా సాగుతూ ఉంటుందో అంతవరకు వారు సజీవంగా వేంచేసి ఉంటారు అనేదే నిర్ణయం. మన ఆచార్యులు ఎప్పుడూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మనం ఈ కంటితో చూడటానికి వీలుగా ఉంటారు, ఒక్కొక్కసారి దూర తీరాల్లో ఉండొచ్చు. కానీ ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా వారికి ఒకటే కోరిక, అది వారు చూపినటువంటి సన్మార్గంలో మనం పయనించాలి. వారు శాస్త్రం అందించినటువంటి సత్ఫలితాల్ని మనం అందరం అందుకోవాలి. నిత్యానందాన్ని మనం అందరం పొందాలి. తరగని సంపదలకి మనం వారసులం అనేది గుర్తించి ఆ సంపదలని మనం పొందడమే వారు కోరుకునేటటువంటి కోరిక. వారికంటూ ప్రత్యేకమైనటువంటి కాంక్షలేవి ఉండవు. మనం అట్లా సన్మార్గంలో నడవగలిగామంటే అదే ఆచార్యులకి ఆనందం. కనుక ఈవేళ మనకి ఆ రకమైనటువంటి యోగ్యత ప్రదానం చేసినటువంటి మన శ్రీ 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 పరమహంస పరివ్రాజక ఆచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్యులు అయినటువంటి మహనీయులు శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు, పెదజీయర్ స్వామివారు అని మనం అంటామే, వారి యొక్క పరమపదానికి నడిచినటువంటి దినం. జీవులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి, ఈ లోకంలో ఉండే వారిని తరింపచేయడానికి ఇక్కడ ఒక భౌతిక రూపధారణ చేసి ఇక్కడ ఉంటారు. జ్ఞానులైనటువంటి మహనీయులైతే దివ్యదేహ ధారణ చేసి భగవంతుడితో ఉంటారు. అయితే ఎక్కడున్నా తన ఆశ్రితులందరినీ తరింపచేయడమే లక్షణం కనుక ఇక్కడున్నప్పుడు నేరుగా మనకి చెప్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు భగవంతుడికి చెప్పి మనని తరింపచేసేట్టుగా ఆ భగవంతుడికి తమ యొక్క సూచనల్ని అందిస్తూ ఉంటారు. ఆచార్యులు ముందు వారు ఆ లోకానికి చేరి సర్వజ్ఞులు, సత్య సంకల్పులు, అష్టగుణ ఆవిర్భావం కలిగి వారు అక్కడ ఉంటారు. కనుక ఎలా మనని ఇక్కడ నడిపించాలి, ఏది మనకి తెలియచేయాలి, ఎవరి ద్వారా తెలియచేయాలి అనేదాన్ని వారు అసంకుచిత జ్ఞానులై ఉంటారు. కనుక ఆలోచించగలుగుతారు, చూడగలుగుతారు, చేయగలుగుతారు కూడా. జీవుడు ఈ లోకంలో ఈ ప్రకృతిని శరీరంగా ధరించి ఉండేటప్పుడు ప్రకృతి యొక్క ఆధీనం లొంగి ఉండాల్సినటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కనుక కొన్ని పరిమితులతోటే వారు ప్రవర్తించడం జరుగుతుంది. కానీ అక్కడికి చేరితే ఏ రకమైనటువంటి పరిమితులు ఉండవు. సర్వజ్ఞ సర్వవితు అన్నట్టుగా భగవంతుడితోటి సమానమైనటువంటి ఆకృతి, సమానమైనటువంటి ఆనందపు అనుభవం ఏర్పడుతుంది. కనుక వారికి ఉండేటువంటి జ్ఞానశక్తులతోటి మనందరినీ ఎప్పుడు తరింపచేయాలి అనేవారు కోరుకుంటూ ఉంటారు. కనుక మనం వారి యందు ఉపకార స్మృతితో వారి యొక్క శ్రీచరణ సేవని మనం నిరంతరము ఉత్తారకం అని మనం భావించి వారు చూపిన మార్గంలో నడవటమే మనం చేయదగినటువంటి ఉత్తమ కార్యం. మన పెదజీయర్ స్వామి వారు 1979 డిసెంబర్ 31 నాడు వైకుంఠ ద్వాదశి నాడు, అంటే ఇలాంటి సమయంలోనే వారు పరమపదానికి నడవటం జరిగింది. మనకందరికీ కూడా ఆ మార్గాన్ని భగవంతుడు అనుగ్రహించేట్టుగా చేయటం కోసం వారి లోకానికి చేసిన ఉపకారాలు అనంతం. వేద మార్గాన్ని సంరక్షించడానికి, వేదాంత శాస్త్రాన్ని సర్వులకి అందించే యోగ్యులైనటువంటి మహానుభావుల్ని తీర్చిదిద్దడానికి,
సమాజంలో ఉండేటటువంటి వైదికులైన వ్యక్తులలో స్మార్త వైష్ణవ తేడా లేక అందరూ కలిసి భగవంతుడి యొక్క యజ్ఞాది క్రియాకలాపాల్లో పాల్గొనటానికి, వివిధ వర్గాలు అని మన సమాజంలో అనుకుంటామే, రకరకాల కులాల పేర్లతోటి వారందరూ కలిసి భగవత్ సేవలో పాల్గొనేటువంటి విధానాన్ని చెప్పటంతో రామాయణం, భారతం, భగవద్గీత లాంటి వాటిని స్పృశించటానికే ఇతరులు అర్హులు కారు అనేటటువంటి రోజుల్లో అందరికీ సహస్రనామాన్ని పారాయణ చేయడం నేర్పి, భగవద్గీతని చదవటం నేర్పి, శ్రీరామాయణాది గ్రంథాలని అందరూ అనుసంధించుకోగలిగే అవకాశాన్ని కలిగించినటువంటి మహనీయులు. దీనులు, దళితులు సమాజంలో మిగతా వారితో కలిసి సాగాలి, పయనించాలి అనేటటువంటి తపనతో అట్లాంటి వారి కోసం చక్కటి విద్య, చక్కటి వసతులని కల్పించినటువంటి మొదటి ఆచార్యులు మన పెదజీయర్ స్వామి మహనీయులు. మనకందరికీ ధార్మికతని నేర్పేటటువంటి కేంద్రాలుగా ఉండదగినటువంటి ఆలయాల యొక్క బాగోగులు ఎప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతామో సమాజం అప్పుడే శక్తివంతం అవుతుంది అని నేర్పి దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలని మొదట తాము చేపట్టి లోకానికి మార్గం ఇది అని చూపించినటువంటి మహనీయులు మన ఆచార్యులు. సమాజంలో ఉండేటువంటి మనిషి పిరికివాడు కావడానికి వీళ్ళు ధైర్యంతో ముందుకు సాగాలి. అలా సాగాలి అంటే సర్వలోక శరణ్యుడు, సర్వలోకాలు ఏలేటటువంటి భగవంతుడు మనతోనే మన గుండెలలో ఉంటాడు కనుక మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాం, ఏకాకులం కాం అని మనకి ఉపదేశం చేసినటువంటి ఆచార్యులు మన పెదజీయర్ స్వామి వారి యొక్క పరమ పదోత్సవం ఈవేళ. దానిని మనం వారి యొక్క తనియంతో స్మరించుకుంటూ మనకెప్పుడు కూడా వారు చూపినటువంటి భగవన్ మార్గం దూరం కాకుండా, అందులోంచి మనం దూరం కాకుండా ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మనం వారిని ప్రార్థన చేసుకుందాం. శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః అంటూ ఈరోజు మన ఆండాళ్ 10 గోపికల్లో 10వ గోపికను లేపినటువంటి రోజు. ఆండాళ్ 10 తనతో పాటు లేపి తనతో పాటు చేర్చుకుని భగవత్ సన్నిధానానికి చేరుతుంది. ఉత్తముడైనటువంటి ముముక్షువు శ్రీ వైష్ణవుడు భగవత్ సన్నిధానానికి వెళ్ళేటప్పుడు తానెప్పుడు నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం తగదని భగవన్ మార్గాన్ని చూపించినటువంటి 10 జ్ఞానులైనటువంటి దివ్య సూరులు ఉన్నారు, ఆళ్వార్లు అని అంటాం. అలాంటి వారి యొక్క పురుషకారం ద్వారా మనం భగవత్ సన్నిధికి చేరాలి అనేదాన్ని సూచిస్తోన్నదా అన్నట్టుగా ఆండాళ్ తల్లి 10 లేపుతుంది. కాక మనలో ఉండేటటువంటి జ్ఞాన దశ 10 మెట్లుగా అది మనని పైకి ఎక్కించాలి అనేదాన్ని మనకి వేదాంత శాస్త్రం చెబుతోంది. దాన్నే మన అమ్మ 10 గోపికను లేపేటటువంటి ఒక వ్యాజంతో మనకి నేర్పింది, తత్వాన్ని మనకి వివరించింది. 10 యొక్క తత్వాన్ని గతంలో మనం తెలుసుకున్నాం. జీవుడికి దేవుడికి 9 రకాల సంబంధం ఉంది, అది భగవంతుడితో ఉన్నది. ఈ జీవుడు 8 కలయిక. ఏమేమిటా 8 అనంటే పంచభూతములు, మనస్సు, అహంతత్వం, బుద్ధితత్వం అనేటటువంటి 8. ఈ 8 తోటి ఏర్పడేది శరీరం. ఈ శరీరంలో ఉండేవాడు జీవుడు. ఇది నాది, నేను అని అనుకునేటటువంటి స్వభావం జీవుడిది. అయితే ఇది నాది నేను కాక వెనకాతల దీనికి యజమాని అయినటువంటి స్వామి అయినటువంటి భగవంతుడు ఒకడున్నాడని గుర్తిస్తే ఆ భగవంతుడికి వీడు అర్పితమైతే వీడు 10 జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. 9 1తో చేరితే అది 10 అవుతుంది. అప్పుడు వీడికి ఒక సత్తా ఏర్పడుతుంది. 10లో ఉండే ప్రతి ఒక్కొక్కటికి కూడా 10 విలువ చేరుతుంది. 9కి 10 విలువ రాదు, 8కి 10 విలువ రాదు, 8లో ఉండే ఒక్కొక్క దానికి 10 విలువ రాదు. కానీ 10గా మారిన తర్వాత అందులో ఉండే ప్రతిదానికి 10 యొక్క విలువ ఏర్పడ్డట్టుగానే ఈ జీవుడు ప్రకృతి కూడా పరమాత్మకి చెంది ఉన్నట్టయితే పరమాత్మ అంత విలువ వీరికి కూడా ఏర్పడుతుంది అనంటూ వీడు కూడా పరమం సామ్యం ఉపైతి అని మనకు ఉపనిషత్తులు వర్ణిస్తున్నాయి. ఈ తత్వం జ్ఞానం వల్ల మనకి ఏర్పడాలి. ఆ జ్ఞానం ఒక 10 దశలు. అందులో మొట్టమొదట మనం శ్రవణం చేయాలి. ఆ శ్రవణం మొదట చేసేటప్పుడు మనకు అర్థం తెలియకపోవచ్చు, కానీ కొంతకాలం వినగా వినగా
దాన్ని అర్థమేమిటో తెలుసుకోవాలనే ఆకాంక్ష ఏర్పడి అప్పుడు వీడు క్రమంగా అర్థాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు. ఇది రెండవ దశ. అర్థాన్ని విన్న తర్వాత అది తన యొక్క బాగు కోసం వినేటటువంటిది కనుక దానిని సతతము మనసులో మననం ప్రారంభిస్తాడు. ఇది మూడవ దశ. ఈ మననం సాగేటప్పుడు తనకి ఇతరమైనటువంటి ప్రాపంచిక విషయాల్లో లాగి పారవేసే అహంకార జనకములైనటువంటి విషయాలు నిరంతరం ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి వీడిని అటువైపే లాక్కు పెడుతూ ఉంటాయి. కానీ చేసిన శ్రవణము మననముల ప్రభావం చేత వాడు క్రమంగా అనుభవించే వాటిని వెనక్కి రావడం ప్రారంభిస్తాడు. తాబేలు తన కాళ్ళని ప్రమాదం గుర్తించినప్పుడు లోపలికి తీసుకున్నట్టుగా కొంతకాలం అట్లాగా మళ్ళీ జారుతూ వెనక్కి వస్తూ వచ్చేటటువంటి దశలోంచి క్రమంగా ముందుకు సాగి తనకి లభించిన దానికేసి పెద్ద పట్టు లేకుండా, లభించకపోయినా దాని గురించి విచారించని దశ వీడిలో ఏర్పడుతుంది. మరికొంతకాలం సాధన చేయగా వీడిలో ఆ చేసినటువంటి శ్రవణము మననము ఫలించగా ఇప్పుడు ఆ విషయములు తనకి పూర్తిగా లేకపోయినప్పటికీ వాటి గురించి పట్టించుకోకుండా, అవి ఒకవేళ ఉన్నప్పటికీ వాటిని గురించి పట్టించుకోకుండా తన యొక్క జీవన యాత్ర మాత్రం భగవత్ సేవగా సాగాలి అనేటటువంటి స్థితి వీడిలో కలుగుతుంది. మరి కొంతకాలం ఆ సాధన సాగేటప్పటికీ అన్నిటి మధ్య తానున్నా ఏది తనకి పట్టదు. తనకి ఉన్నా లేకపోయినా వీడు కేవలం ఆ లోపల ఉండేటటువంటి పరమాత్మయందే రతి కలిగి, పరమాత్మయందే ప్రీతి కలిగి, పరమాత్మతోటే వీడు సంతృష్టి చెందుతాడు తప్ప తదితరమైనటువంటివి లభించినా లభించుకున్నా వాటికి ఏ ప్రమేయము లేకుండా వీడు ఉండే స్థితికి చేరతాడు. ఇది వినికిడికి మననానికి పక్వత ఏర్పడ్డ స్థితి, స్థిత ప్రజ్ఞత నిండినటువంటి దశ అని అంటారు. ఇది కొంతకాలం సాగితే వీడు ఎక్కడ తాను ధ్యానం చేస్తుంటాడో చేస్తున్నంతసేపు నిశ్చలంగా నిలకడగా మంచిగానే ఉంటాడు. కానీ బయటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం తిరిగి బయట వాటికి తాను వసిరవుతుంటాడు. కూర్చున్నప్పుడు తలుపు వేసుకున్నప్పుడు చుట్టూ ఏం లేకపోతే వీడు మంచిగానే ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని చెదిర్చేటటువంటి సన్నివేశాలు ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని వీడు దాటాలి. అంటే లోపల కూర్చున్నా ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏది లోపల వీడు భావిస్తూ అప్పుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడో బయటి ప్రపంచంలోకి తానొచ్చి అందరితోటి తిరుగుతున్నప్పటికీ కూడా ఈ లోపల కలిగిన ఆనంద స్థితినే తనతో పాటు తెచ్చుకుని వీడు సాగగలిగే యోగ్యత వీడిలో ఏర్పడాలి. అంటే బాహిర ప్రపంచం అంతా భగవన్మయమైని, లోపల ప్రపంచం అంతా భగవన్మయము అని గుర్తించగలిగే స్థితి వీడిలో కలిగితే ఈ రకమైనటువంటి బయట వాటికి లోపల వాటికి వీడు వశుడు కాని దశ ఏర్పడుతుంది. అప్పుడు ఎవరైనా నిందించినా వీడు పెద్ద పట్టించుకోడు, ఎవడైనా పొగిడినా వీడు పెద్ద పట్టించుకోడు. తుల్య నిందా స్తుతి మౌని అనేటటువంటి ఒక దశ వీటికి ఏర్పడుతుందన్నమాట. అంతేకాదు ఏది జరిగినా అది తన మంచికే జరిగింది అని వీడు అనుకోగలుగుతాడు, తనని బాధ్యుడిగా చేసుకోగలుగుతాడు. సామాన్యంగా లోకంలో ఏదైనా జరిగినప్పుడు అది అనుకూలమైతే మనని బాధ్యులుగా మనమే చెప్పేసుకుంటాం, ఎవరు అంగీకరించకపోయినా. కానీ అది ప్రతికూలంగా సాగితే మన మీద బాధ్యత వేసుకుందాం అని అనిపించదు. ఎవరు దొరుకుతారా వారి మీద దీన్ని తోసివేద్దాము అనే స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాదు, ఈ ప్రపంచంలో ఒకరి వల్ల ఒకరికి ఎప్పుడు ఇది జరగదు, ఒకరితోటి ఒకటెప్పుడు ఇది కూడా జరగదు. మనకి ఏది అనుభవించతగును అని రాసిపెట్టి ఉందో దాని ప్రకారమే అది జరుగుతూ ఉంటుంది తప్ప మరొకరి వల్ల కాదు అంటూ జరిగేది అనుకూలమైన ప్రతికూలమైన బాధ్యత తాను వహించగలగడం అనే స్థితి వీళ్ళలో ఏర్పడుతుంది. ఇది జ్ఞానికి పరిపక్వత సంపాదించి పెట్టేటటువంటి దశ అంటాను దీన్ని. మనిషికి ఇది రాపించడానికి తితిక్ష అనేది చాలా అవసరం. తితిక్ష అంటే సహనం, ఓరిమి. అయితే ఈ ఓరిమి అనేది శారీరక స్థాయిలో కాదు, మానసిక స్థాయిలో ఏర్పడాలి. చల్లదాన్ని ముట్టుకుంటే శరీరం కాలడము, వేడిదాన్ని ముట్టుకుంటే శరీరం కాలడము, దానివల్ల స్పందనలు సహజంగానే కలుగుతాయి. కానీ ఈ కలిగేటటువంటి బయటి స్పందనల వల్ల మనస్సు కదలకూడదు. కదలని స్థితిలో దీనిని నిశ్చలంగా అచలంగా పెట్టుకోగలగాలి. తనకు లభించినటువంటి జ్ఞానాన్ని నిలుపుకోగలగాలి. గ్లాసులో నీళ్లు పోసి
ఒక చోట పెడితే కదలకుండా నీళ్లు బాగానే ఉంటాయి. కానీ మనం గ్లాసుని కాస్త ఊపితే నీళ్లు మళ్ళీ కదలడం ప్రారంభిస్తాయి, కారిపోవడం గ్లాసు ఒలికితే జరుగుతుంది. అయితే ఈ గ్లాసుని మనం పట్టుకెళ్ళి ఏ రిఫ్రిజిరేటర్ దాంట్లో పెట్టినట్టయితే నీళ్లు కొంతవరకు గడ్డ కడతాయి. కొంతకాలం గడ్డగట్టిన తర్వాత నువ్వు దాన్ని బయటికి తీసి ఇటు అటు మనం ఉంచినప్పటికీ కూడా లోపల నీళ్లు కారవు. అంతేకాదు దాన్ని మనం తల్ల కిందలా పెట్టేసినా ఆ లోపల ఉండేటువంటి జలం లోపలే గడ్డకట్టి ఉంటుంది. నీటిగా ఉండేటప్పుడు కదలకుండా ఉండేది నిశ్చల స్థితి అని అంటాం. కానీ దాన్ని రిఫ్రిజిరేటర్ దాంట్లో పెట్టి బాగా ఐస్ అయిపోయేటట్టుగా తయారు చేసిన తర్వాత నువ్వు గ్లాసుని ఇటు తిప్పినా అటు తిప్పినా ఆడినా పాడినా ఏది చేసినప్పటికీ కూడా లోపల ఉండే నీరు గడ్డకట్టి అలానే ఉంటుంది తప్ప అది కారదు. ఇది అచల స్థితి అని అంటాం. నిజానికి నిశ్చలము అచలము అని అంటే పర్యాయ పదాలుగానే మనం వాడుతున్నప్పటికీ కూడా చిన్న తేడా మనం గమనిస్తామన్నమాట. మనకి లోపల కలిగినటువంటి భగవద్జ్ఞానం లేదా భగవద్జ్ఞానం అనేటటువంటి దాన్ని మనకి ఒక కవచంలా చేసుకుని ఆ లోపల ఉండేటువంటి మనం కరిగినటువంటి నీటి వలె కారిపోయేటట్టు ఉండకూడదు. అది గడ్డ కట్టినటువంటి నీటిలాగా నిశ్చలంగా అచలంగాను దాంట్లో మనం ఉండగలగాలి. ఈ స్థితి ఏర్పడాలి. ఇది పెద్దల యొక్క నిరంతర ఉపదేశాల వల్ల మనలో ఉండేటువంటి సహనం వల్ల ఏర్పడాల్సినటువంటిది. ఈవేళ మన ఆండాళ్ చివరి గోపికని మేల్కొల్పుతూ 10వ గోపికని మేల్కొల్పుతూ తమతోటి చేరమని అట్లాంటి ఒక యోగ్యత కలిగినటువంటి గోపికని మేల్కొల్పుతుందన్నమాట. ఈవేళ మన వాళ్ళంతా 10వ గోపిక ఇంటి ముందరికి చేరారు. గతంలో ఉండేటటువంటి గోపిక ఇంటి ముందర పాట పాడేటప్పుడు ఈ గోపిక విన్నట్టుంది. వీరంతా చాలా అందంగా పాట పాడుతున్నారు కనుక భాగవతోత్తములు భక్తులు వస్తున్నారే, వారు పాడే పాట మనం కూడా పాడటం మనకి శ్రేయస్కరం అని ఆవిడకి తెలుసును కాబోలు. వాళ్ళంతా సెంగొడి సెక్కరమేందన్ తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడా అని పాడుతుంటే ఈమె కూడా వారి గొంతులో తన గొంతు కలిపి పంగయక్కన్నానై పాడా పంగయక్కన్నానై పాడా అంటూ పాడుతున్నట్టుంది. ఈవిడ ఉద్దేశం ఏమిటి? వాళ్ళంతా గొప్ప భక్తులు, భగవన్నామ సంకీర్తన చేస్తున్నారు. మనకి అర్థం తెలిసినా తెలియకపోయినా మనం కూడా దాన్ని పాడినట్టయితే మనకి ఆ లోపల ఉత్తమ సంస్కారాలు ఏర్పడతాయని ఈవిడ పాడుకుంటోంది. ఈవిడ లక్షణం, ఈవిడ భావన అది స్పష్టం. అయితే ఈ ఇంటి ముందర దగ్గరికి వచ్చేటప్పటికి ఈవిడ గొంతు వినిపిస్తోంది. లోపల నుంచి అద్భుతమైనటువంటి అందమైనటువంటి గొంతు కలిగినదేమో. ఈవిడ ఆ లోపల మెల్లగా పాడుకునేదే అయినప్పటికీ వీళ్ళకది చాలా గట్టిగా వినిపిస్తోంది. వీళ్ళ మనసులో ఒక భావన కలిగింది, మెలకు వచ్చింది, మనం అన్న మాట తను పలుకుతోంది, అయినా వచ్చి మనతో చేరటం లేదు, ఇదేం ఆశ్చర్యం ఇది అంటూ ఆవిడకి కలిగినటువంటి ఆనందాన్ని ఆవిడ తన పాటలో ప్రకటిస్తే వీరు దాన్ని అపార్థం చేసుకున్నారు. అయితే ఆవిడ బయటికి రాదు వెంటనే. ఎందుకంటే తనే బయటకు వచ్చేసినట్టయితే వీళ్ళు పరమ భాగవతోత్తములు కదా, పాడే పాట ఎక్కడ ఆపివేస్తారో, తాను వీరి పాట అని కదా ఆనందించేది, దాన్ని ఆరాధించేది, అది ఆగిపోవడం ఇష్టం లేక ఆవిడ బయటికి రాకుండా లోపలే ఉండిపోయింది. మెలకు వచ్చి మేము వచ్చామని తెలిసిన తర్వాత కూడా ఆవిడ బయటికి రాకుండా లోపలే తనకి హాయిగా పాడుకుంటోంది. ఏం ఆశ్చర్యం ఇది! మాకు పాట అంటే బాధ కలుగుతోంది, మాకు చిలకను తలుచుకుంటే బాధ కలుగుతోంది. ఎందుకంటే విరహ దశలో ఉండేటప్పుడు కొన్ని గుర్తులన్నీ కూడా బాధ కలిగిస్తాయి. అవే గుర్తులు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి ఉండేటప్పుడు ఒక్కొక్క గుర్తు వాళ్ళకి ఎంతెంతో ఆనందాన్ని ఇస్తుంది. కానీ అవే విడిపోయినప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి. సాధారణంగా ప్రేయసి ప్రియుల యొక్క స్థితిని గురించి చెబుతుంటారు. చంద్రుడిని చూస్తే ఇరువురు కలిసి ఉండేప్పుడు ఓ ఆనందంతో పాటలు పాడతారట. కానీ అదే ఎడబాసినప్పుడు ఆ చంద్రుడిని చూస్తే వీడికి కానీ వాడికి కానీ ఇద్దరికి అది ఎక్కువ తాపాన్ని కలిగిస్తుంది. ఏదో మల్లె పువ్వులు లాంటివి ఇద్దరు కలిసి ఉంటే ఆనందాన్ని కలిగిస్తాయట. కానీ అదే ఎడబాసి ఉంటే అవి నిప్పుల్లాగా అనిపిస్తాయట. చక్కగా ఇద్దరు కలిసి ఉండేటప్పుడు వినడానికి ఆనందంగా ఉంటుంది అని చిలక లాంటి వాటికి మంచి మాటలు రామా కృష్ణ అంటూ నేర్పిస్తే అప్పుడు ఆనందాన్ని కలిగించినటువంటి ఆ మాటలే ఎడబాసి ఉండేటప్పుడు వీరికి కണ്ണన్ నామమే కుడహి కొన్రీర్ అంటారు ఆళ్వార్లు. కృష్ణుడి నామం పలకద్దు
నన్ను వంచిపోయినటువంటి ఆ కృష్ణుడి పదమే వద్దు అని అంటే ఆ చిలుక కన్నా కన్నా అని అంటూ ఉంటే ఈ చూసినటువంటి మన ఆళ్వారికి కృష్ణుడి నామని చెప్పి నన్ను చీల్చి పారవేస్తున్నారు. కలిసి ఉండేటప్పుడు చల్లటి వీచేటటువంటి మలయమారుతాలు ఆనందాన్ని ఇస్తే, ఎడబాసి ఉండేటటువంటి విశ్లేష దశలో అదే మలయమారుతం చీల్చి పారవేస్తున్నటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది అని అంటారు. ఇది ప్రేయసి ప్రియుల యొక్క స్థితి గురించి చెప్పేటప్పుడు. అయితే భగవంతుడి యొక్క అనుభవం కలిగినటువంటి మహనీయులు కూడా ఆ భగవత్ సంబంధాన్ని పెంచేటటువంటి స్థితి భక్తుల యొక్క మాటలు, భక్తుల యొక్క పాటలు కదా. మరి లోపల ఉండేటటువంటి గోపిక బయటికి వస్తే వీళ్ల పాట ఆగిపోతుందేమో అనేటటువంటి బెంగ చేత తను లోపల ఎంతవరకు ఉంటే అంతవరకు వీరు పాడుతుంటారు. పాడుతుంటే తనకు ఆనందం, తనకి అంతకంటే కావాల్సి భగవంతుడి పాట కాదు తనకు కావాల్సింది, భగవద్భక్తుల పాట తనకు కావాల్సిందని ఆవిడ వింటూ ఉంటే లోపల ఉండి మెలకు వచ్చి కూడా ఆవిడ బయటకు రావట్లేదని వీళ్ళు అపార్థం చేసుకున్నారు. లోపల వారు కొన్ని మాటలు మాట్లాడతారు, బయట వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడతారు. వారి భావం మంచిదే, వారి యొక్క మాటలు మంచివే, వీరి మాటలు మంచివే, కానీ భావంలో మాత్రం కాస్త వైమానస్యం ఏర్పడింది. బయట వారు ఏమనుకుంటున్నారు, ఈవిడ బయటికి రావటం లేదు అని అంటే లోపల బహుశా శ్రీకృష్ణుడు ఉండి ఉంటాడు. మేమంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికని ఇంకా ఎదురు చూస్తుంటే ఆవిడ అప్పుడే శ్రీకృష్ణుడితో హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ గడిపేస్తోందే. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు స్నేహితులు, వారిద్దరూ కూడా ఆ రోజు ఆఫీసులకి వెళ్ళిపోతూ సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చి ఇద్దరం కలిసి హాయిగా ఈవేళ పండగ చేసుకుందాం అని అనుకున్నారు. చక్కటి పదార్థం తయారు చేసి పెట్టుకున్నారు. సాయంకాలం ఒకడింటికి వచ్చేటప్పటికి రెండోవాడు హాయిగా దాన్ని తినేసి పడుకుని నిద్రపోతున్నాడు అనుకోండి, మొదటివాడికి ఎంత బాధగా ఉంటుంది. పాప నిజానికి వాడు ఏ జ్వరం వచ్చి పడుకున్నాడు అనుకోండి, కానీ వాడు తినేశాడు అని అనుకుంటూ వాడి మీద కోపం పెంచుకున్నాడు అనుకోండి, అది ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. అదిగో అట్లాగే పాపం లోపల ఆమెకు భావం మంచిది, లోపల ఆవిడ మంచిగానే మాట్లాడుతుంది. బయట వాళ్లకు పాపం భావం మంచిదే, కానీ కాస్త మనస్సులో తేడా వచ్చింది. కృష్ణుడు లోపల ఉన్నాడని వీళ్ళు అనుకున్నారు, వాళ్ళంతా హాయిగా కలిసి ఉన్నారు కదా, నన్ను ఆక్షేపిస్తున్నారు అని లోపల ఆమె అనుకుంటుంది. ఇప్పటిదాకా లేపినటువంటి 9 మంది గోపికల్లో లోపల వాళ్ళు ఎప్పుడూ మాట్లాడరు, బయట వాళ్లే మాట్లాడుతుంటారు. అయితే లోపల గోపిక యొక్క భావం ఇది కాబోలు, అందుకే లేచి రావటం లేదు కాబోలు అని అనుకుంటూ ఇదిగో మరొక గుర్తు, ఇదిగో మరొక గుర్తు అంటూ అనేక గుర్తులు తెల్లవారింది అనడానికి చెబుతూ ఉంటారు. ఈ వేళటి గోపిక అట్లాంటిది కాదు, ఈవిడ కొంచెం గడుసుది. బయట వాళ్ళు ఒక మాట అంటే లోపల ఆవిడ మరొక మాట అంటుంది, లోపల వాళ్ళు ఒక మాట అంటే బయట వాళ్ళు మరొక మాట అంటుంటారు. ఇట్లా లోపల వారికి బయట వారికి కలిగేటటువంటి సంవాదం కూడా, ఒక చర్చ కూడా ఈవేళ మనకి వినిపిస్తుంది ఈ వేళటి పాటలో స్పష్టంగానన్నమాట. అయితే భక్తికి వాదులాట అనేది ఒక పెద్ద అవరోధం. వాదో నావలంబ్య అంటాయి నారద భక్తి సూత్రాలు. ఎప్పుడైనా మనం బాగుపడాలని అనుకుంటే అవతల వాడితోటి మనకి తెలిసిందేదో చెప్పేసి గట్టిగా వాడిని ఒప్పించేద్దాం అంటూ వాదనకి దిగడం అనేటటువంటి మంచిది కాదు. వాదన వల్ల మనలో ఉండేటటువంటి విశ్వాసం కూడా ఒక్కొక్కసారి సడలేటటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక వాదానికి దూరంగా ఉండండి. మీకు తెలిసినంత, మీకు చేతనైనంత మీరు చేసుకుంటూ వెళ్ళండి, అంతవరకే తప్ప వాదించి అవతల వాడిని మార్చబోయి చివరికి మనమే మారిపోయేటటువంటి స్థితి రాకూడదు. ఇది ఈ లోపలి గోపికకి తెలుసును. అందుకే బయట వాళ్ళు ఆక్షేపించేటప్పుడు మొదట తాను కొంచెం తొందరపడి కొన్ని మాటలన్నా తర్వాత వెంటనే మన లోపల గోపిక ఓహో ఇక వాదులాడను. పోనీ ఒకవేళ ఎవరైనా నిందారోపణ చేస్తే పెద్దలు, జ్ఞానులు, మహనీయులు అయిన వారు మనలో లేని నిందని ఆరోపించి ఒకవేళ మనని అధిక్షేపించినా దానికి స్పందించక మనం నమ్రతతోటి స్వీకరించగలిగితే అదే నిజమైనటువంటి వైష్ణవ లక్షణం అని అంటారు. వాళ్ళు పలికిన రూక్ష అక్షరములే కావచ్చు, బాగా మనని బాధ పెట్టేవే కావచ్చు, కానీ వాటిని ఎవడైతే శిరస స్వీకరించగలుగుతాడో వాడు మాత్రమే బాగుపడతాడు, తరించగలడు. మనకి సాధారణంగా సహించబుద్ధి అవ్వచ్చు చూడండి, ఏదైనా సహిస్తాం కానీ మాట పట్టడానికి మనకి ఇష్టం ఉండదు అని అనిపిస్తుంది.
కానీ మాటని మనం పట్టించుకోకుండా ఉండగలిగితే అది మనకి ఉజ్జీవనకి చక్కటి మార్గాన్ని తప్పకుండా చూపిస్తుంది. ఈవేళటి పాటలో ఆ లోపల గోపిక గొప్ప సహనశీలం కలిగిన, మంచి తితిక్ష కలిగినటువంటి ఆమె అన్నమాట. శ్రీకృష్ణుడు ఇదే సాధించాల్సినది అని చెప్తాడు. 2వ అధ్యాయంలో మాత్రాస్పర్శాస్తు కౌంతేయ సీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన అనిత్యా తాన్ తితిక్షస్వ భారత. తితిక్షస్వ, వాటిని సహించడం అలవాటు చేసుకో. మాత్రాస్పర్శలు నీకు నిరంతరం కలుగుతూనే ఉంటాయి. మాత్రాస్పర్శలంటే ఈ శరీరం పంచభూతాలతో తయారైంది కదా, పంచభూత సూక్ష్మాలు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి. అసలు ఈ ప్రకృతిలో కొన్నప్పటి నుంచి మనతో పాటు ఉంటూనే ఉంటాయి. ఇవేం చేస్తాయి? పంచభూతాలతో తయారైనవి కావడం చేత ఈ చుట్టూ ఉండే ప్రకృతిలోని పంచభూత వస్తువులతో తయారైన వాటినే ఇవి గ్రహించాలి అని కోరుకుంటూ ఉంటాయి. అవి తప్ప వేరొకటి అవి కోరవు. ఇవి ఇలా కోరి ప్రవర్తించేటప్పుడు ఒక్కొక్కసారి అది అనుకూలంగా స్పందన కలిగిస్తుంది, ఒకసారి ప్రతికూల స్పందన కలిగిస్తుంది. ఒకసారి అనుకూలం స్వీకరిస్తాడు, అది వికటించవచ్చు. ప్రతికూలమని వదిలేస్తాడు, అది నష్టం కలిగించవచ్చు. ఈ మాత్రాస్పర్శలు అనేటటువంటి వాటి వల్ల కలిగే అనుభవం ద్వారా సుఖాన్నైనా ఇస్తాయి, దుఃఖాన్నైనా ఇస్తాయి. శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ, చల్లగానైనా ఉంటాయి, వేడిగానైనా ఉంటాయి. దుఃఖాన్నైనా ఇస్తాయి, సుఖాన్నైనా ఇస్తాయి. ఎలాంటివి? ఆగమాపాయిన అనిత్యా. ఆగమ అపాయిన, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అనిత్య ఒక రకంగా ఉండేవి కావు. మరేం చేయాలి మనం? వాటి ప్రవాహంతో మనం కొట్టుకుపోవడం కాదయా. తాన్ తితిక్షస్వ, లంగరు వేసి నువ్వు నీ స్థానంలో ఉండడం అలవాటు చేసుకో. ఇది చెప్పాడు భగవంతుడు. ఈ స్థితి కలిగినటువంటి గోపిక ఈవేళ అంటూ మన ఆండాళ్ పెద్దల యొక్క ఉపాసన చేత, అనుగ్రహం చేత మనలో కలగాల్సినటువంటి పక్వ దశ ఏ స్థితికి మనం చేర్చాలి? లేని నింద ఆరోపణ చేసినా సహించడం నేర్చుకో. నీలో ఉండేటటువంటి యోగ్యతను నువ్వు నిరూపించుకోవడానికి వాదన చేయకు. వినయం ద్వారా వారు దాన్ని గుర్తించగలిగేట్టుగా నువ్వుండు. ఒకనాటికి వారే తప్ప గుర్తిస్తారు. మనకి శ్రీరామాయణం తెలుసును. భరతుడు ఏ లోపం చేయనటువంటి అమాయకుడు. వివాహం కాగానే 12 ఏళ్ల వయసులో తన భార్యని తీసుకుని ఆయన మేనమామ గారింటికి వెళ్ళిపోయాడు. ఆయన 12 ఏళ్ల దాకా ఆయన మళ్ళీ ఏం జరుగుతుందో ఇటు పక్కకి ఎప్పుడు చూడలేదు. అట్లాంటి భరతుడిని ఇతని వల్లే రాముడు రాజ్యం వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోవాల్సి వచ్చింది నిందారోపణ చేశారు. దానికి భరతుడి వల్ల కాదు పాపం, అతని తల్లి కైకమ్మ కలిగినటువంటి చెడు కోరిక వల్ల. భరతుడికి అందులో ప్రమేయమే లేనే లేదు. అయినప్పటికీ అతను నిందారోపణ చేశారు. మంత్రులు చేశారు, తల్లులు చేశారు, అయోధ్యాపుర జనులు చేశారు, ఆటవికులు చేశారు. లక్ష్మణస్వామి కూడా చివరికి భరతుడిని అనుమానించాడే. అయినా భరతుడు ఎక్కడా నేను అట్లాంటి వాడిని కాదు అని నిరూపించుకునే ప్రయత్నం తన మాటలతోటి చేయలే, తన చేష్టలతో చూపించాడు. భరద్వాజాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి వారంతా అతనికి పెద్ద విందు చేసి సభలో పెద్ద కుర్చీలో అతను కూర్చోమని చెబితే రామపాదుకలు అక్కడ పెట్టి తను దాంట్లో కూర్చున్నాడు. పక్కన మంత్రి కూర్చుని ఆసనంలో కూర్చున్నాడు తప్ప రాజాసనానికి నేను తగిన వాడిని కాదు అని తానే నిర్ణయం చేశాడు. భరద్వాజ మహర్షి గుర్తించేట్టు చేశాడు. అయోధ్యలో పురజనులంతా సింహాసనం మీద ఆశ ఉన్నట్టుంది ఈ పిల్లవాడికి అని మంత్రులు కూడా, వశిష్ఠాదులు కూడా తండ్రి పితృకార్యాలు పూర్తయిపోయిన తర్వాత నువ్వు సింహాసనం మీద కూర్చోవయ్యా అని సభలో అతన్ని అడిగితే దుఃఖపడి శోకపడి అయ్యయ్యో మా వంశంలో ఎప్పుడైనా ఎవరిని ఎట్లా చేయడం ఉందే, పెద్దవాళ్ళు ఉంటుండగా చిన్నవాళ్ళు, రాముడు ఉంటూ ఉండగా మరొకడు రాజు ఎట్లా అవుతాడు కనుక కాటానికి వీలే లేదు అని నిరూపించి అయోధ్యాపుర జనులందరినీ తీసుకుని రాముణ్ణి తిరిగి మళ్ళీ తీసుకురావడం కోసం బయలుదేరి తన ఆచరణ ద్వారా తన మనస్సు యొక్క నైర్మల్యాన్ని తెలియచేసుకున్నాడు భరతుడు అని మనకు తెలుసు. లేని దోషాన్నే భరతుడు అంగీకరించాడు. తనలో ఉండే దోషాన్ని కూడా సీతమ్మ అంగీకరించి తాను రాముడు అనుగ్రహానికి పాత్ర అయింది అని మనకు తెలుసు. లంకా నగరంలో సీతమ్మని చూసి హనుమ రామ సమాచారం చెప్పిన తర్వాత తన సమాచారాన్ని అందజేస్తూ
లంకలోకి నేను రావటానికి ఇద్దరు యోగ్యులైనటువంటి వాళ్ళు నాతో ఉండి కూడా నేను దుఃఖపడాల్సి వస్తోంది అని అటువంటి కోపం కొద్దీ రాముణ్ణి లక్ష్మణ్ణి అనేసింది సీతమ్మ. సమర్థావపి తావ్యన్మా నావేక్షేతే పరంతపో.